వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాలు అదేవిధంగా నియోజకవర్గ స్థానాలు పెంచాలి, 50% పెంపుదల చేయాలని కేంద్రం అయితే పార్లమెంట్లో బిల్లుని ప్రవేశపెట్టింది. కానీ నిన్న ఓటింగ్లో ఆ బిల్లుని అంగీకరించడానికి ఓటింగ్ అయితే చాలా తక్కువ వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఆ బిల్లుని అయితే నిరాకరించిందని చెప్పొచ్చు. ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు కొలుకులూరు అర్జునరావు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ ఏంటండి, అందరూ కూడా ప్రతి పార్టీ కూడా స్వాగతించింది ఏదైతే డీలిమిటేషన్ ఉందో దానికోసం ప్రతి పార్టీ స్వాగతించింది. కానీ మీరెందుకు అసలు ఆ డీలిమిటేషన్ అనేది అసలు వద్దు, మహిళలకు కూడా చట్టబద్ధంగా స్థానాన్ని కల్పించడం అసలు మీ పార్టీకి ఇష్టం లేదా? అసలు ఎందుకు మీరు దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు అసలు? మంచి ప్రశ్న వేశారండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు 2023లోనే మహిళా బిల్ తెచ్చింది. మహిళా బిల్ని ఈ మోదీ గారు తొక్కిపెట్టేసి మళ్ళీ మహిళా బిల్ అంటే ఎలాగా? మహిళా బిల్ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ 33%. 33% కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్ తెచ్చింది. ఆల్రెడీ పార్లమెంట్లో ఉంది, ఆల్రెడీ పెద్దల సభలో కూడా ఉంది. కానీ దాన్ని తొక్కిపెట్టేసి మళ్ళీ మహిళా బిల్ అని ఎందుకు లంకి పెట్టారు వీళ్ళు? కానీ మహిళా బిల్లుకి వ్యతిరేకం కాదని కాంగ్రెస్ పార్టీ. కానీ ఏంటంటే మీది నియోజకవర్గాలు పెంచుతూ పార్లమెంటు సభ్యులను పెంచుతూ 583 అంటాం, ఇప్పుడు ఉన్నది 443. కానీ ఈ పెంచులో జనాభా ప్రాతిపదికన పెంచుతానంటున్నారు. కానీ ఎలా కుదురుతుంది? దక్షిణాది రాష్ట్రాలేమో ఇవన్నీ కూడా జనాభాని కంట్రోల్ చేశారు. ఆనాడు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా జనాన్ని పిల్లల్ని కనొద్దు, 1-2తో కట్టబెట్టేయండి, కనొద్దు ఇంకా అని ఆయన ఆపేశాడు. ఆపేతంతో ఏమైంది? 1-2తో కనేసి వదిలేశారు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నాడు? పిల్లల్ని కనండి, పిల్లల్ని పెంచండి అంటున్నాడు. అదే అప్పుడు మన రాష్ట్రాలు పిల్లల్ని కనొద్దు అన్నప్పుడు అది ఉత్తరాది రాష్ట్రాలు ఆపలేదు కదా. ఉత్తరాది రాష్ట్రాలు ఆపలేదు. ఏం చేద్దంటే ఉత్తరాది రాష్ట్రాలు జనాన్ని పెంచారు. అప్పుడేమో మనం ఈ జనాన్ని తగ్గించాం. కానీ జనం ప్రాతిపదికన ఇప్పుడు జనం పెంచుతానంటే ఎలా ఉంటుందంటే అది ఇప్పుడు ఆ వాళ్ళకి ఉత్తరాది రాష్ట్రాలకి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయి, అదే దక్షిణాది రాష్ట్రాలకి తక్కువ వస్తాయి. అప్పుడు రేపు పొద్దున్న ప్రధానమంత్రిని కానీ దేనన్నా సెలెక్ట్ చేయాలి, ఏదన్నా చేయాలంటే కనుక ఉత్తరాది రాష్ట్రం ఇప్పుడు మోదీ కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో బాగా పెంచుతాయి. ఇప్పుడు యూపీ ఉందండి, యూపీలో 60 సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు 60 సీట్లు పెరిగినంత మన దక్షిణాది రాష్ట్రాలు ఏమైపోతాయి? అంతుచేతే ఉత్తరాది రాష్ట్రాలు డామినేట్ చేస్తారు మాకు. కానీ ఏంటంటే అన్నీ సమానంగా పెంచితే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ వీళ్ళు కూడా మోదీ ఏం చేశాడు? కుట్ర అనమాట, కుట్రపూర్తిగా చేశాడు. ఎలాగా? మహిళా బిల్లు అని పెట్టి ఆ మహిళా బిల్లులో మళ్ళీ పెంపు పెట్టాడు. ఇది ఎంపీలని పెంపు పెట్టేటోడికి అదేమైంది? మా వాళ్ళకి అర్థమైపోయింది. మా రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు? అది చల్లదో, మాకు దక్షిణాది రాష్ట్రాల్లో కుదరదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏమవుద్దంటే జనాభా ప్రాతిపదిక తక్కువ, జనాభా ప్రాతిపదిక తక్కువ. అటు దక్షిణాది రాష్ట్రాల్లోని జనాభా ప్రాతిపదిక తక్కువ, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ. అంచేత వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి, మాకు తక్కువ సీట్లు వస్తాయి. అది ఎలా కుదురుతుంది అని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిన్న ఓటింగ్ జరిగితే కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. మీరు చెప్పేది బట్టి చూసుకుంటే 2023లో అప్పుడు మోదీ వద్దన్నారా, అందుకే మీరు వద్దంటున్నారా? లేకపోతే ప్రజలకు ఇబ్బంది ఉందని వద్దంటున్నారా? అంటే ఇంకోటి ఏంటంటే మీరు అంటున్నారు దక్షిణాది రాష్ట్రాలకి అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలకి ఇబ్బందులు ఉన్నాయని. ఇబ్బందులు ఉంటే ఇబ్బందులు చెప్పాలి, కానీ అలాగా మరి మహిళల చట్టబద్ధత స్థానాలను కల్పించడం, అదేవిధంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు. ఎందుకంటే నియోజకవర్గాలు పెరుగుతున్నాయంటే ఒక నియోజకవర్గాన్ని రెండు భాగాలు చేస్తే కొంచెం అభివృద్ధి పరంగా కూడా ముందుకెళ్తుంది రాష్ట్రం అనే ఒక అభిప్రాయంలో జనాలందరూ ఉన్నారు. ఈ టైంలో ఈ డీలిమిటేషన్ ఆపడం చాలామంది చాలా ఇబ్బందులు, అంటే చాలా ఆస్తో, కొంతమంది చాలా ప్రజలందరూ కూడా కొంత ఆస్తో ఉన్నారు అభివృద్ధి పరంగా కూడా ముందుకెళ్తుందని. కానీ ఈ డీలిమిటేషన్ ఆగిపోవడంతో చాలామంది నిరాశ చెందారు. మరి ఎలా అంటే మీరు కక్షపూరితంగా చేస్తున్నారా ఏంటి? ఇప్పుడు 2023లో వద్దన్నారని ఇప్పుడు మీరు ఆపేసినట్ట ఏంటి? 23లో అన్నీ కూడా సహకరించినాయండి. 23లో పాస్ అయింది. 23లో మహిళా సాధికారత పాస్ అయింది. పాస్ అయిన దాన్ని మోదీ తొక్కిపెట్టి ఉంచాడు.
దాన్ని తొక్కిపెట్టించి మహిళల్ని ఎదరకు పెట్టి డీలిమిటేషన్ అని పెట్టాడు మళ్ళీ. అంటే మహిళలు ప్రత్యేకంగా చేయొచ్చు. అందులోని 5 రాష్ట్రాల ఎలక్షన్ ఉండగా, ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్ జరుగుతుండగా మరి మహిళా బిల్లు పెడతామేంటి? ఇప్పుడు మహిళా బిల్లు ఎప్పుడు పెట్టాలి? మహిళా బిల్లు ప్రత్యేకంగా పెట్టచ్చు. ప్రత్యేకంగా మా పార్లమెంటు ప్రత్యేక ఈ సభని ప్రత్యేకంగా పెట్టి ఈ మహిళల బిల్లు పెట్టాడు. మహిళల బిల్లు ఎదరపెట్టి వెనకాల జరిగేది ఏంటి? మోసం. ఇది వెనకాల జరిగేది డీలిమిటేషన్ ఏమవుతుంది? ఇప్పుడు మా వాళ్ళు కూడా ఏం చేశారు? పవన్ కళ్యాణ్ కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు కానీ, తర్వాత జగన్ కానీ, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఇప్పుడు ఆ బిల్లుకి మద్దతు ఇద్దామని రూపాయికి రకంగా పెట్టుకున్నారు వాళ్ళు. జగన్ ఉన్నాడు అనుకోండి, అక్కర సంబంధం పెట్టుకున్నాడు బీజేపీ తోటి జగన్. మామూలుగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకోండి, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? వాళ్ళకి పబ్లిక్గానే పొత్తుంది వాళ్ళకి. అంచేత మోదీ ఏవైనా సరే ఈ బిల్లు తేవాలని చెప్పేసి ఈ బిల్లుని ఎదరపెట్టి మహిళల్ని ఎదరపెట్టి ఈ డిఎస్పీ తెచ్చాడు. అది కాదు, అది తప్పది. అది ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు అటు ఉత్తరాది రాష్ట్రాలన్నీ జనం ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ అవుతారు. మేము దక్షిణాది రాష్ట్రాలేమో జనం తక్కువ, కానీ మరి ఇక్కడ తక్కువ అయిపోతారు కదా. అప్పుడు ఏదన్నా బిల్లు పాస్ అవ్వాలంటే అందరూ ఉత్తరాది వాళ్ళే వాళ్ళు చేస్తే సరిపోతుంది. మేము బొమ్మల కింద ఉంచోవాలి అక్కడ. మా ఎంపీలందరూ బొమ్మల కింద ఉంచోవాలి, ఎందుకు పనికి రాకుండా ఉండాలన్నమాట. ఇప్పటికే ఎందుకు పనికి రాకుండా చంద్రబాబు నాయుడు అయిపోయాడు. ఇంకో విషయం మీకు చెప్తాను. చంద్రబాబు నాయుడు జగన్కి లెటర్ రాశాడు. మీకు ఎవరికి తెలియదు ఈ విషయాలు. జగన్కి లెటర్ రాశాడు. ఏం చేద్దంటే, మహిళా బిల్లు పెడుతున్నారు, ఇది అమోఘమైన బిల్లు, ఇది దానికి సపోర్ట్ చేయండి, మీకు కూడా ఎంపీలు ఉన్నారు కదా అని చెప్పేసి జగన్ రూపాయికరంగా జగన్ గారికి చంద్రబాబు నాయుడు లెటర్ రాశాడు. ఇది ఎవరికి తెలియదు విషయం, రూపాయికరంగా. వీళ్ళైతే పబ్లిక్గా పొత్తు పెట్టుకున్నారో మోదీతోటి. మన ఆంధ్రప్రదేశ్ చేసేదేమీ లేదు, తెలంగాణకి చేసేదేమీ లేదు, ఉత్తరాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి చేసేదేమీ లేదు. అన్ని ఉత్తరాది రాష్ట్రాలకి తీసుకెళ్ళిపోతున్నాడు. అన్నీని ఉత్తరాది రాష్ట్రాల్లో జనం ఎక్కువ ఉన్నారో అలాగా అక్కడికి వెళ్ళిపోతే ఈ ప్రధానమంత్రి కూడా ఉత్తరాది మనిషి కాబట్టి ఉత్తరాది జనాలకు ఉపకారం చేయాలి, ఆ రాష్ట్రాలకు ఉపకారం చేయాలన్న కుట్రపూరితతోటి ఈ బిల్లు పెట్టాడు. అంతేగాని మంచి మనసుతో బిల్లు పెట్టింది కాదు. మంచి మనసుతో పెడితే బిల్లు పాస్ అవుతుంది, కానీ మంచి మనసు అంత కుట్రబుద్ధితో చేశాడు. మరి చంద్రబాబు నాయుడు జగన్ గారికి వీళ్ళిద్దరు ఒకటే. వీళ్ళిద్దరూ పొత్తులు ఉన్న వీళ్ళిద్దరికి రూపాయికరంగా మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరూ ఒకటే. జగన్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే కూటం. ఇచ్చేదంటే ఈ సంఖ్యలో ఓడే, ఈ సంఖ్యలో ఓడే, ఈ సంఖ్యలో ఓడే, ఈ ముగ్గురు కూడా. మరి లేకపోతే లెటర్ ఎందుకు రాస్తాడు చంద్రబాబు నాయుడు జగన్ గారికి లెటర్ ఎంత రాస్తాడు? ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే లేదు, ముగ్గురు కూడా ఒకటే. ఆ ప్రధానమంత్రికి, ఆ మోదీకి సహకారం చేస్తూనే ఉన్నారు. మన రాష్ట్రానికి ప్రత్యేకవాదం ఇమ్మని అప్పుడే 12 సంవత్సరాలు అయింది. ప్రత్యేకవాదం ఇవ్వలేదు. ఇప్పుడు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు కంపల్సరీ అడిగితే ఇస్తాడు, కానీ అడుగుతలేదు. ఎవరో మన ముఖ్యమంత్రి గారు అడుగుతలేదు, అంత దమ్ము లేదు అడుగుతానికి. ఈయనేమో ఎక్కడ రాష్ట్రపతి కింద వెళ్ళిపోతానికి, తర్వాత ఏమో లోకేష్నేమో ముఖ్యమంత్రి చేస్తానికి, వీళ్ళకి ఇవి ఉన్నాయి. మరి అందుకే కదా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు మన లోకేష్కి. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు. ఈయన గౌరవోధ్యక్షుడి కింద ఉంటాడు చంద్రబాబు నాయుడు. అందుకంటే ఏమి లేదు, నాకు తెలుసు ఢిల్లీలో విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి మాకు. అంచేత అప్పుడు ఈ లెటర్ ఎందుకు రాశాడంటే, ఈ బిల్లుకి మద్దతు ఇమ్మని. అంటే మన రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని రాయలేదు, బిల్లుకి మద్దతు ఇమ్మని రాశాడు ఆయన. ఏం చేద్దంటే, మన రాష్ట్రం వెనక్కి పడిపోతుంది, మన రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, మన రాష్ట్రం వెనక్కి అయిపోయినా పర్లేదు. అదే మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పాడు. ఆయన కుదరదు, ఈ బిల్లు అవుతే కుదరదు, మా రాష్ట్రాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, మా రాష్ట్రాలు జనపాతిపతికి చేస్తే కనుక అక్కడ జనం ఎక్కువ ఉన్నారు, ఇక్కడ జనం తక్కువ ఉన్నారు, ఎలా కుదురుతుందని చెప్పేసి ఆయన మీటింగ్ పెట్టాడు, లెటర్లు రాశారు మొత్తం రాష్ట్రాలన్నింటికి. అన్నీ చేసిన తర్వాతే నిన్న ఓటింగ్లో ఈడిపోవడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకుంటే మీరు చెప్తున్నారు కదా, ఏదైతే స్పెషల్ స్టేటస్ కోసం అలా అడగట్లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ గురించి అడగట్లేదు అన్నారు. మరి మీరు కేంద్ర పార్టీ కదా, కేంద్రంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, మరి అక్కడ అడగొచ్చు కదా, ఏదైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో అందరూ అడగొచ్చు కదా, మా ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఇప్పటిదాకా ఎందుకు ప్రశ్నించలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? ప్రశ్నించామండి. అప్పుడు మామూలుగా
ప్రత్యేక హోదా మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి ఆ, పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత మరి ఈ వెంకయ్య నాయుడు కూడా ప్రత్యేక హోదా మేము వస్తే 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి వెంకయ్య నాయుడు గారు అన్నారు అప్పుడు పార్లమెంట్లోని. వెంకయ్య నాయుడు గారు ఏమన్నారు, మేము 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి మేమంటే లేదు మేము వస్తే కనుక తెలంగాణ ఇచ్చేస్తాం, తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని ప్రతాపాలు పతికారు వెంకయ్య నాయుడు గారు. ఆ వెంకయ్య నాయుడు మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో. వీళ్ళు కూడా ఏం చెప్పారు, 10 సంవత్సరాలు మేము ఇస్తాం, మేము వస్తే అని చెప్పేసి మోదీ గారు కూడా అన్నారు. కానీ ప్రత్యేక హోదా ఇప్పుడు కూడా ఈ మా ముఖ్యమంత్రి గారు అడుగుతలేదు, మా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మేము నాయకులు ఎప్పుడు అడుగుతూనే ఉంటాం, ప్రత్యేక హోదా ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్తానే ఉంటాం. మేనిఫెస్టోలో కూడా మన ఎలక్షన్లో 24లో పెట్టాం కదండి ప్రత్యేక హోదా తెస్తాం. మా రాహుల్ గాంధీ గారు ఫస్ట్ సంతకం పెడతారు, ప్రత్యేక హోదా మేము గెలిస్తే ప్రత్యేక హోదా గురించి ఫస్ట్ సంతకం పెడతారని చెప్పేసి మేము ఓదరగొట్టాం. సరే, గెలిస్తే ఎవరైనా ఇస్తారని గెలవకుండా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ప్రశ్నించాలి కదా, కేంద్రాన్ని ప్రశ్నించాలి. మీరు కేంద్రాన్ని ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? ఎక్కడ ప్రశ్నించట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైనా ఇలా చట్టబద్ధంగా ఏం బిల్లు పెడితే మాత్రం వాటి మీద వ్యతిరేకంగా చూపిస్తున్నారు తప్ప మీరు ప్రత్యేక హోదా గురించి ఇప్పటిదాకా మాట్లాడడం జరిగిందా? ఇప్పటిదాకా ఎక్కడ మాట్లాడలేదు. ఏం చెప్తారు? అబ్బాయి లేదండి, ప్రత్యేక హోదా గురించి కంపల్సరీ మేము ప్రతి మీటింగ్లోనే చెప్తాం, పార్లమెంట్లో కూడా మాట్లాడడం, రాజ్యసభలో కూడా మాట్లాడుతున్నాం. ప్రత్యేక హోదా ఇవ్వండి, మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పేసి. ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయని కూడా చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు, కానీ అడగలేకపోతున్నారు. ప్రధానమంత్రిని సంకలో ఉంటే వీళ్ళు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అడిగిది ఏముంది, వీళ్ళు అడిగిది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి సంకలో ఉంటాడు, చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి సంకలో ఉంటాడు, అటు జగన్ అక్ర సంబంధం పెట్టుకున్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా మన రాష్ట్రానికి తోసి తినడానికి కానీ ఆ ప్రత్యేక హోదా తెచ్చి ప్రజలకు ఉపకారం చేద్దాం, ఏంటిది పరిశ్రమలు తీసుకొద్దాం అని ఒక ఆలోచనే లేదు. వీళ్ళ రాష్ట్రాన్ని తినేస్తాం, రాష్ట్రాన్ని తోసి తింటమే తప్ప ఎందుకంటే చేసేది ఏమీ లేదు. అది ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఇప్పుడు మీరు మహిళలకు చట్టబద్ధత కల్పిస్తామన్న ఆ బిల్లుని మీరు వ్యతిరేకించారో ఖచ్చితంగా మళ్ళీ సమావేశాలు మళ్ళీ ఎంత వ్యతిరేకించినా సరే మళ్ళీ బిల్లు పెడతామని చెప్పేసి మోదీ చెప్తున్నారు. మరి మళ్ళీ బిల్లు పెడతారు, మళ్ళీ వ్యతిరేకించడమేనా లేకపోతే దాని గురించి ఆలోచించేదైనా ఉంటుందా సార్? అండ్ మహిళలకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళలకి సహకరిస్తాం. అంటే 2023లోనే మహిళా బిల్లు పెట్టాం మేము. మహిళా బిల్లు ఆ బిల్లుని బయట పెడతలేదు వీళ్ళు. ఈ మహిళా బిల్లు ఎప్పుడు పెట్టినా సింగిల్గా పెట్టమనండి. మహిళా బిల్లు మేము సహకరిస్తాం. ఉన్న బిల్లుని తొక్కి పెట్టేసి మళ్ళీ కొత్త బిల్లు ఎందుకు? కొత్త బిల్లు అవసరం లేదు కదా. డ్రామాల బిల్లు ఇది, డ్రామాల బిల్లు, మామూలు బిల్లు కాదు ఇది, డ్రామా బిల్లు అంతే. ప్రధానమంత్రి డ్రామా, అమిత్ షా ప్రధానమంత్రి డ్రామా ఆడే బిల్లు తప్ప మహిళల మీద గౌరవం ఉండి మహిళల మీద ప్రేమ ఉంటే మహిళల బిల్లు ఆల్రెడీ ఉన్న బిల్లుని బయట పెట్టమనండి. వాళ్ళకి దమ్ముంటే బయట పెట్టమని ఉన్న బిల్లు 23లో పెట్టిన బిల్లు, కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్లు దమ్ముంటే బయట పెట్టమనండి. అంతేగాని అది పెట్టకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త బిల్లు ఎందుకు వీళ్ళకి? ఉన్నాయని కింద తొక్కి పెట్టేసి రాజ్యాంగంలో మళ్ళీ సవరణ చేసి అన్నెందుకు? రాజ్యాంగంలో సవరణ చేస్తే అలా సవరణలో ఏమి రాశారన్నది పబ్లిక్ తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది, ప్రతి టీవీ కూడా, ప్రతి పబ్లిక్ కూడా, ప్రతి లేడీస్ కూడా తెలుస్తుంది దొంగ పనులు చేశారని. వీళ్ళు దొంగ బిల్లులు పెట్టి దొంగ వ్యాపారాలు చేస్తే ఇలాగే ఉంటుందండి. థ్యాంక్స్ అండి. ఇది అర్జున్ రావు చెప్తున్నారు. ఏదైతే డీలిమిటేషన్ ఉందో ఈ డీలిమిటేషన్ వల్ల అటు దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలకి నష్టం వాటిల్లుతుంది. దానికోసం మేమైతే ఈ ఓటింగ్లో అయితే నిరాకరించామని చెప్తున్నారు. 2023లో మహిళలకు చట్టబద్ధత కల్పిస్తామని అప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు బిల్లు పెట్టిన సమయంలో అటు మోదీ అయితే అప్పుడు తిరస్కరించారు. ఇప్పుడు మహిళల చట్టబద్ధ ఏదైతే స్థానాలని చెప్పి ముందు పేరు పెట్టి తర్వాత వెనకాల మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి అర్జున్ రావు చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రత్యేక హోదా ఉందో రాష్ట్రానికి మేము పోరాటాలు చేశాం, కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎందుకు మోదీని ప్రశ్నించడం లేదు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి అర్జున్ రావు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.